వీరేంద్ర. ఏ ఊరు? కడపలో ఉంటారు. నిన్న ఉన్నట్టుండి సమస్య వచ్చిందని నాకు ఫోన్ చేశారు కదా, ఏమైంది సమస్య? 2 days బ్యాక్ నుంచి ఇక్కడ కన్ను వచ్చేసి నీళ్ళు కారడం, రెప్పు అని కొట్టుకోకుండా కన్ను మూసుకుపోలేదు, ఒకవైపు సొట్టపోయింది. చూపించు ఒకసారి, కన్ను మూసుకో. ఓకే, కన్ను పూర్తి మూసుకోవడం లేదు కదా ఇది? లేదు సార్. ఓకే, ఈయను ఇటువైపు వచ్చినట్టుగా అటు రావట్లేదు కదా, అంటే ఇటువైపు నీకేమైందంటే ఈ నరము వీక్ అవడం వల్ల ఇటువైపు నీ కన్ను పూర్తిగా మూసుకోవట్లేదు, ప్లస్ ఇటువైపు వీక్ అవడం వల్ల నువ్వు ఇలా అన్నప్పుడు ఇటువైపు రావట్లేదు. వాటర్ తాగినా కానీ ఇక్కడ వచ్చేస్తారు, నీళ్ళు తాగినా కూడా ఇటువైపు వస్తాయి, అంటే ఇటువైపు మీకు స్పర్శ తగ్గిపోయింది. తిన్నా కానీ ఇక్కడ అనుకో అసలు దాన్ని నమ్మలేము, ఇక్కడ తీసుకొని నమ్మాలి. ఇప్పుడు ఎక్కడో కడపలో ఉన్నావు కదా, అనంతపురంలో గోకుల ఆయుర్వేదిక్ హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తారని నీకు ఎవరో చెప్పడం వల్ల తెలిసిందా? నీ అంతా నువ్వే నెట్లో సర్చ్ చేసుకున్నావా? మీ బామ్మది చెప్పడం వల్ల తెలిసి. ఓకే సరే, ఏం కాదు, నువ్వేం పెద్ద వరి అవసరం పర్లేదు, ట్రీట్మెంట్ చేద్దాము ఓకేనా. మ్యాక్సిమం తగ్గే ఛాన్సెస్ కూడా న్యూస్ తగ్గే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఓకే, తిండి వరి చెప్పినట్టుగా మంచిగా ఫుడ్, మెడిసిన్స్, మేము చేసే పంచకర్మ ట్రీట్మెంట్స్ ఇవన్నీ చేయించుకో. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ఇలాగే వీడియో తీసుకుందాం ఓకేనా. మీ పేరేంటి? వీరేంద్ర సార్. మీరు 12వ తేదీ జూన్ నెల 2025 సంవత్సరం రోజు గోకుల ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనంతపురంకి వచ్చారు కదా. మీకు ఏమైంటే వచ్చారు? అది పెరాలసిస్ లెక్క వచ్చేసి వచ్చాం సార్ ఇక్కడికి. ముఖపక్షవాతం, ఫేషియల్ పెరాలసిస్. అవును సార్. ఓకే సరే, మరి ఆ రోజు నుంచి మీకు ట్రీట్మెంట్ చేస్తున్నాం కదా, జరుగుతుంది సార్. ఓకేనా, పంచకర్మ ట్రీట్మెంట్ చేస్తున్నాము. జరుగుతుంది సార్. ఇప్పుడు ఈ రోజు 22 జూన్ 2025, అంటే కరెక్ట్ గా మీకు 10 రోజులు అయింది. అవును సార్. సరే, ఈ 10 రోజుల్లో ఈ పంచకర్మ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మీకు ఎలా ఉంది? ముందుకు ఇప్పటికి ఎవరు తేడా ఉందా? తేడా ఉంది సార్. 95% మా ట్రీట్మెంట్ అందింది నాకు. 5% వచ్చేసి కొద్దిగా అనేది ఉంది. మొత్తం అప్పుడు అనేది కంట్లో డ్రాప్స్ కావడము, ఇక్కడ పెయిన్ రావడము, ఇదంతా పెయిన్ రావడం జరిగింది. ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత నాకు 95% మొత్తం క్లియర్ అయిపోయింది సార్. కొద్దిగా అనేసి ఇక్కడ ఇది చర్మ కదలిక అనండి, త్వర కొంచెం కింది, కొంచెం మరి కొంచెం పైకి బాగా అనండి. ఓకే, కన్ను మూసుకోండి. గుడ్. ఇంతకుముందు బాగా మూసుకోగలుగుతున్నారు, ఇంతకుముందు అసలు మూసుకునే వాళ్ళు కాదు. ఎడమ కన్ను. అవును సార్, ఎడమ కన్ను. ఓకే, కన్ను మూసుకోండి, ఓపెన్ చేయండి, మూసుకోండి. గుడ్, కన్ను బాగా మూసుకోగలుగుతున్నారు. అయితే మీరు ఫస్ట్ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చినప్పుడు అప్పుడు నమ్మడానికి ఎలా ఉండింది? నమ్మలేదానికి ఇబ్బందిగా ఉండింది సార్. నమ్మడానికి ఇబ్బందిగా ఉండింది, వాటర్ తాగేదానికి, ఏదైనా గల్లం వేసేదానికి కూడా ఇబ్బందిగా ఉంది. ఇట్లా అనేది కారుతా ఉండింది సార్. ఇప్పుడు నమ్మలేదానికి ఇబ్బందిగా ఉండింది. అప్పుడు ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ ఎనీబడి నో ప్రాబ్లం సార్. మొత్తం రిక్వైర్మెంట్ అయిపోయింది. నీళ్ళు తాగలుగుతున్నారు, నమ్మగలుగుతున్నారు, నీళ్ళు తాగలుగుతున్నాను, నమ్ముతున్నాను, మూస్తున్నాను. ఇక్కడ వాటర్ అనేది కూడా కారడం లేదు సార్. ఓకే, వెరీ గుడ్. మీకు ఎడమ వైపు ముఖపక్షవాతం వచ్చింది కాబట్టి ఎడమ వైపు మీకు ఇంకా రావాలి, ఇక్కడ రావాలి. ఇప్పుడు ఇంకా 10 days ట్రీట్మెంట్ కు మీకు కన్ను దాదాపు మూసుకోగలుగుతున్నారు. ఇది కూడా వస్తుంది. చెప్పినట్టు మెడిసిన్స్ రాసిస్తున్నా కదా, జాగ్రత్త మెడిసిన్స్ వాడండి ఓకేనా. మొత్తం మీద గోకుల ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనంతపురం గురించి మీ అభిప్రాయం ఏంటి? మా అభిప్రాయం ఏంటంటే సక్సెస్ఫుల్ సార్ ట్రీట్మెంట్. ఓకే, ధన్యవాదాలు సార్. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కడప సార్. నాది కడపనా? ఓకే, కడప నుంచి ఇంత దూరం ఎందుకు వచ్చారు మీరు? మా బామ్మది చెప్పాడు సార్, ఇక్కడ మంచి ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిసింది, మాకు కూడా తెలిసింది గోకుల నుంచి, తద్వారా ఇక్కడ రావడం జరిగింది సార్. ఓకే, మొత్తం మీద వచ్చినందుకు మీకు సాటిస్ఫాక్షన్ జరిగింది సార్. ఓకే, మరి ఇప్పుడు మీకు తీసిన ఇంటర్వ్యూను సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో కానీ పెట్టుకోండి, ఇన్స్టాగ్రామ్ లో పెట్టినా పర్వాలేదు, షేర్ చేయొచ్చా? చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సార్.